ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. అధిపతి రవి. ఈయన సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయన్నమాట. సింహరాశిని లగ్నంగా చేసుకునే గ్రహాల పరిస్థితి చూస్తే కనుక సింహరాశిలో కేతు ఉన్నారు. తర్వాత మకరంలో రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. లగ్నంలో కేతు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే లగ్నంలో కేతు ఉన్నారంటే కొంచెం సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది. కేతువు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల కేతుకు సంబంధించిన కేతు గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు పూజ చేసుకోవడము, గణపతిని బాగా పూజించడము చేయాలి. ఇంకా వీళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎట్లా అంటే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది, ధనం బాగా వస్తుంది, ఆదాయం కూడా మీకు బాగా ఉంది. ఏ రకం వృత్తి వారైనా, ఏ రకం వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా ఆదాయం మంచిగా వచ్చే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇప్పుడు మీకు అంత బాగా ఈ మాసం మీకు నడుస్తుంది అన్నమాట. ఇంకా కొత్త పరిచయాలు జరుగుతాయి, కొత్త స్నేహితులు మీకు దొరుకుతారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, వాళ్ళ వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, మీ పరిచయం వల్ల వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. ఈ కొత్త పరిచయాలని మీకు అనుకూలంగా మార్చుకోగలగాలి. ఇంకా అధికారుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఈసారి బాగుంది. అంటే ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది అన్నమాట. మీరు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్లు రావడము, మీరు అనుకున్నటువంటి ప్రమోషన్లు రావడము ఈ మాసంలో మీకు జరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. అధికారులు మీ అందు ఇష్టంగా ఉంటారు. వారు మీకు మంచి బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం కనపడుతుంది. మీ కెరీర్ బాగా అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంది. ఇంకా గృహంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఒక మాట మీద ఉండి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. జీవితంలో ఆనందం అంటే ఇదేనేమో అనే పరిస్థితి మీకు ఈ మాసంలో దొరుకుతుంది. ఇంకా కొత్త వస్తువులు కొంటారు. మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు అయితేనే, నగలైతేనే, ఏవైనా కానీ కొత్త వస్త్రాలు అన్నీ కొనుక్కునే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది అనమాట. ఇక రవి, ఈ సింహరాశికి రవి అధిపతి కదా, ఈయన మకరంలో ఉన్నారు. మకరం నుంచి 13వ తారీఖున ఫిబ్రవరి 13న మకరం నుంచి కుంభంలోనికి మారుతారనమాట. అదే బుధుడు మకరంలోనే ఉన్నారు. ఆయన ఈ నెల 3వ తారీఖున మకరం నుంచి కుంభంలోనికి మారుతారు. శుక్రుడు మకరంలోనే ఉన్నారు. ఆయన 6వ తారీఖున మకరం నుంచి కుంభంలోనికి మారుతారు. అందువల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి. అందువల్ల శివరాత్రి కనుక మీరు ఆ రోజు శివాలయాన్ని దర్శనం చేయడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, అట్లాగే వీలైతే ఉండగలిగితే ఉపవాసం ఉండడము, జాగరణ చేయడము వల్ల శివుడిని ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇంకా మంచి జరుగుతుంది. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందువల్ల శివ అభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు. ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ, సాయిబాబాది కానీ,
లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, దుర్గా లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి. కన్యరాశి. కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తరువాతి తులారాశి. తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు. ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.